వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ముందు వీర్నపల్లి మండలం వనపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలాగా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ధర్నా వద్దకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఇంకోసారి వస్తాడు, మేము రమ్మనీయమంటాడు. మా ఊళ్ళో మేము పెట్టుకుంటామంటేనేమో మా ఊళ్ళో అద్ద అంటారు. వేరే ఊళ్ళో పెట్టుకుంటారట, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు, మమ్మల్ని పెట్టుకోరట. మా ఊళ్ళో అద్ద అంటారు. మా వడ్లు మా లెక్క మా సొంతం, వాడు అయ్యవ వడ్లు మా తాతయ్య మమ్మల్ని కోసం జరుగుతుంది. ఇప్పుడు 2 నెలల నుంచి ఇదివరకు ఏంటంటే మా వడ్లు పోయాడు, మా పైసలు పడి ఇదివరకు మాకు మన 4 రోజులతో మళ్ళీ రోడ్డు రాని వచ్చాయి. మేము మళ్ళీ తూకాలు పోసుకోవడానికి మాకు ఇదివరకు పైసలు ఏం చేసుడు ఏమన్నా అంటే 4 కిలోలు కాడి చేస్తుంది. 2 క్వింటాలు 3 ఒక్కొక్క రైతు వెంబడి 42 కిలోలు ఓంగా 1 క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు రైతును బట్టి రైతుకు 400 బస్తాలు పండిస్తే 4 సంచులు పిరి, 500 పండిస్తే 5 సంచులు పిరి. ఇగో ఇట్లా మమ్మల్ని దోసుకొని తింటారు వాళ్ళు. మమ్మల్ని పూరాగా ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళే ఉంటే మమ్మల్ని పూరాగా నాశనం చేసుకొని తింటారు వాళ్ళు. వాళ్ళు రాక్షసులు అయినరు, మేము మనుషులం అయినాం తినడానికి. ఇక మాకు అక్కడ బస్ మీద వెళ్ళలేదు. కలెక్టర్ గారి ఆఖరికి వస్తే చెప్పుకుందామంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాం. ఆఫీసులకు వెళ్ళి బయటకు వెళ్ళలేదు. మీ సంగతి ఏందని అడగలేదు మమ్మల్ని. కలెక్టర్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళు అడ్డం తిరిగారు, లోపలికి కొనిస్తలేరు, బయటకు రానిస్తలేరు. ఇక మా బతుకు ఉన్నది, మేము బతుకుడా సచ్చుడా తెలియదు. ఇక రేపు పొద్దుదాకా చూస్తాం, ఎల్లుని మళ్ళీ ఆంధ్రం డబ్బాలు పట్టుకుని వస్తాం. ఇక మన డబ్బాలు పట్టుకుని వస్తాం, అందరం వచ్చి ఈయన కూర్చుంటాం. ఇక ఎంతమందికి అన్నం పెడతాడో పెట్టాలి, ఎంతమంది ఏం చేస్తాడో చేయని. ఇక మమ్మల్ని చంపుకొని తిన్నా సరే. ఇక మేము అట్లనే వస్తున్నాం. ఒక్కొక్క కుప్ప ఏమడి 2-3 వేలు వాటి పరదలు చేసినాం. ఒక్కొక్క కుప్ప ఎత్తిపోయాలంటే ఒక్కొక్క రైతుకు 6 రోజులు 7 రోజులు టైం పడుతుంది. ఒక్క కూలి మనిషి దొరకడు మాకు. ఇప్పుడు వాన పడ్డది, అడికే నీళ్ళు వెళ్ళినాయి, నీ నాగరాజు తీసుకోమంటది మా మేడం వచ్చి. జోకని అది మా బతికేది మా లెక్కేది. మేము ఇన్ని కష్టపడి చేస్తే మాకు 5 రూపాయల లాభం కూడా లేదు. అందులో లక్షలు వేలు చదువురాని అందులో మాకు ఎంపీటీఓనో పెట్టిరు. వాడు ఓటు అంటే ఓటు అంటాడు, ఈ మిల్లు అంటే ఆ మిల్లు కొమ్మంటాడు, ఆ మిల్లు పోతే మళ్ళీ ఈ మిల్లు కొమ్మంటాడు. 3 సార్లు దింపుతా ఒక్కొక్క బండిని. అనుకూలమైన మిల్లులకే పోవాలి, అనుకూలమైన వాళ్ళకే వడ్లు ఇవ్వాలి, అనుకున్న వాళ్ళకే వాళ్ళు చెప్పిన వాళ్ళకే మేము పోవాలి. లేకపోతే మాకు బతుకు తీరలేదు అక్కడ. వనపల్లి రైతులందరూ కలెక్టరేట్ రావడం జరిగింది. వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది వరి పొలాలు కోసి. మేము పరదలు వేసి వడ్లు పోస్తే పరదలు ఖరాబ్ అయిపోయినాయి. వర్షం పడి వడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకునేటం లేరు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. కలెక్టర్ గారు కూడా స్పందించి ఏమైనా మాట్లాడుతారంటే కలెక్టర్ గారు గేటు ముందటనే ఉంచి లోపలికి రాణిస్తలేడు. బయటకు వచ్చి మీ విషయం ఏంటిది, మీరు ఎందుకు వచ్చారు, రైతులు మరి ఏమి జరుగుతుంది ఏంటిది అని చెప్పి ఏ ఆఫీసర్స్ కూడా వచ్చి మా దగ్గర మా రైతులను స్పందించి మాట్లాడతలేడు. కలెక్టర్ వస్తలేడు. కలెక్టర్ కింద ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఏం జరిగింది ఏంటిది అని చెప్పి రైతుల గోడ ఏంటిది తెలుసుకుందామనే ఆలోచన కూడా లేదు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని ఒక గేట్ ముందట ఉంచి ఎర్రటి ఎండాల. ఇప్పుడు ఈ ఎండకు మేము మాడి హాస్పిటల్ పాలవుతామా లేకపోతే ఇంటికి పోతామా కూడా మాకే తెలియదు. అట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక 40-45 కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వడ్లు ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఏమవుతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది. ఇప్పుడు రైతే రాజు, రైతే రాజ్యాన్ని పాలిస్తుండు, రైతే ఇచ్చేస్తుండు, రైతుకే ఏమో చేస్తున్నాము, అంతా రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము. రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చేస్తా, రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడం. మాది వన్పల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు.
ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది, మా పక్కపొంటి గ్రామాలైన సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనకసిరి మొదలుపెట్టిన వాళ్ళు వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి, వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము ఒకవేళ అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు, పర్మిషన్స్ ఇస్తలేరు. మంచినీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతులు